ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫ్రెండ్ 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 అమ్మాయి లాక్కురండిరా అంటే దాన్ని వదిలేసి పిరికి బందలా పారిపోయేస్తారా? చేతికి చిక్కింది దాన్ని వదిలేశారు కదా. చేతగాని దద్దమ్మలారా, ఒక్కొక్కడు బిర్యానీలు తిని దున్నపోతుల్లా బలిశారే. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేరా ఇడియట్స్. ఓ కత్తిపోటు దిగినా కూడా ఆ జెండే అమ్మాయిని అసలు తాకనివ్వలేదు. పైగా శంకర్ సింహంలో దూసుకుని వచ్చాడు. మేమెవరం దొరకలేదు, కానీ దొరుకుంటే ఆ శంకర్ చేతిలో సచ్చుండేవాళ్ళం బాస్. అందుకే భయంతో వదిలేసి వచ్చాం బాస్. ఆపండ్రా, మీరు ప్రాణభయంతో బయటపడ్డాం అనుకుంటున్నారా? కానీ శంకర్ సంగతి మీకు తెలీదు. సింహం జూలు పట్టి వదిలేశారు. కానీ ఆ సింహం పంజా విసరకుండా ఉండదు. మీరంతా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ శంకర్ ఉప్పెన్లాగా ఏ వైపు నుంచైనా కమ్మేస్తాడు. బాస్, ఆ జెండేని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. క్రిటికల్ అంటున్నారు. నాకు తెలిసి జెండే బతకడం కష్టమే. ఎస్, అక్కి మిస్ అయినా జెండేని వేసేశాను. ఇదా కుటుంబం మీద నా మొదటి గెలుపు. రేపు పెళ్లిలో ఎలాగైనా సరే అక్కిని కిడ్నాప్ చెయ్యాలి. బాస్, జెండే ఆ పరిస్థితుల్లో ఉంటే పెళ్లి చేస్తారంటారా? నాకు తెలిసి ఖచ్చితంగా చేయరు బాస్. పాయింటే. జెండే ఆ ఇంటికి నమ్మిన బంటు. అతనికి ఏదైనా జరిగితే మాత్రం ఆ పెళ్లి జరగదు. కానీ ఆర్యవర్ధన్ అలా ఆలోచించడు. శత్రువు ఆలోచనల్ని అంచనా వేసి ఎదురు దెబ్బ తీయటమే ఆర్యవర్ధన్ స్టైల్. ఇప్పుడేం చేద్దాం బాస్? జన్మ మారొచ్చు కానీ ఆర్యవర్ధన్ క్యారెక్టర్ మారదురా. నన్ను ఓడించడానికైనా సరే జెండే ప్రాణాలతో ఉండగానే పెళ్లి జరిపించేస్తాడు. ఆర్యవర్ధన్ అంటేనే అంచనాలకు అందని ఆలోచన శిఖరం రా. ఆ శిఖరాన్ని నేల కూల్చాలి, ఓడించాలి. వాడి కూతుర్ని నా సొంతం చేసుకోవాలి. వర్ధన్ కుటుంబాన్ని నా కాళ్ళ దగ్గర పడేయాలి.
did a mistake. I did a mistake. అకి అకి ఏంటమ్మా ఇది? ఊరుకో. ఫ్రెండ్కి ఇలా జరగడానికి నేనే కారణం. నా వల్లే ఫ్రెండ్ బయటకు వచ్చాడు. ఐఎమ్ ఎ ఫూల్. అఖి, అకి ప్లీజ్ ఏడవకు. ఫ్రెండ్కి ఏం కాదు. నువ్వేం కావాలని చేయలేదు కదా, బాధపడకకి. జెండే సార్ చాలా మంచివారు. ఆయన చేసిన మంచి ఆయన్ని కాపాడుతుంది. ధైర్యంగా ఉండు, ఆయనకేం కాదు. డాక్టర్ ఫ్రెండ్ డోంట్ వరీ, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాను కదా, జెండే సార్కి ఏం కాదు. దేవుడు మన మాట విన్నాడు. డాక్టర్, ఆయన ఒకసారి చూడొచ్చా? ఇప్పుడు కాదు, కాసేపటి తర్వాత వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే ఆయన స్పృహలోకి రావడానికి టైం పడుతుంది. మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. యాదగిరి మామయ్య కాల్ చేస్తున్నారు. పెళ్లి పనులు క్యాన్సిల్ చేయమని చెప్తాను. వద్దాబాయ్, అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాలి. ఏమంటున్నారు శంకర్ గారు? జెండే సార్ ఈ పరిస్థితుల్లో ఉండగా పెళ్ళి ఎలా చేస్తాం? అవును శంకర్ గారు, రిస్క్ వద్దు. ఫ్రెండ్ లేకుండా నా పెళ్లి ఎలా జరుగుతుంది? చిన్నప్పటి నుంచి ఆయన చేతులతో పెంచారు. ఆయన చేతుల మీదుగానే నా పెళ్లి జరగాలి. అలాగే జరుగుతుందక్కి. ఆయన చూస్తూ ఉండగా ఆయన ఆశీర్వాదంతోనే నీ పెళ్లి జరుగుతుంది. పచ్చని తోరణాలతో బంధుమిత్రులు మంగళ వాయిద్యాల మధ్య అగ్ని సాక్షిగా అన్ని సాంప్రదాయాలు ఆచారాలతో అనుకున్న ముహూర్తానికి నీ పెళ్లి జరుగుతుంది. నేను దగ్గరుండి జరిపిస్తాను. రాకేష్ కాదు కదా, చచ్చిన వాడి బాబు జలంధర్ వచ్చినా సరే ఈ పెళ్లి నాపడం వాళ్ల వల్ల కాదు. ఆ రాకేష్ ఏ పెళ్ళైతే జరగకూడదని ఇంత ఘోరం చేశాడో అది జరిగేలా చెయ్యాలి. అందుకే ఈ పెళ్లి జరగాలకి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.